మాసాలలో భాద్రపద మాసాన్ని భద్రకర మాసంగా చెప్తారు కదా. ఈ భాద్రపద మాసం యొక్క ప్రత్యేకతలు, విశేషాలు ఏంటో తెలియజేస్తారా? భాద్రపద మాసం, భాద్ర అనేటువంటి పదంలోనే మనకి మొట్టమొదటే మనకు తెలుస్తుంది భద్రం అని. నీకు భద్రం కొడకు అని చెప్పి తెలంగాణ సంస్కృతిలో ఒక మాట ఉంది. అంటే నీకు మంచిగా మేలు జరగాలి అని చెప్పి. ఆధ్యాత్మిక పరంగా కూడా మంచిగా మేలు చేకూర్చేటువంటి మాసం భాద్రపద మాసం. మనం సంప్రదాయ ప్రకారంగా కనుక ఆలోచిస్తే పౌర్ణమి నాడు ఏ నక్షత్రం దగ్గరగా చంద్రుడికి ఉంటుందో దాని పేరు మీదుగా ఆ నెల వస్తుందని చెప్పి పెద్దలు చెప్తారు. ఈ భాద్రపద మాసంలో పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర అనేటువంటి నక్షత్రాలు చంద్రుడికి దగ్గరగా ఉండటం వల్ల దీనికి భాద్రపద మాసము అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి పేరు వచ్చింది. మేలుని చేకూర్చేటువంటి మాసం. అయితే ఈ భాద్రపద మాసం అనటంతో మనందరికీ మొట్టమొదటగా గుర్తుకొచ్చేటువంటిది వినాయక చతుర్థి, వినాయకుడి యొక్క పుట్టినరోజు. అదొక్కటే కాదు, భాద్రపద మాసంలో ఇంకా జరుపుకోవలసినటువంటి పండగలు, తిథులు చాలా ఉన్నాయి. రాను రాను ఆధునిక జీవిత వాతావరణంలో కొన్ని అడుగంటిపోతున్నాయి, కొన్ని ఇంకా మారుమూల ప్రాంతాల్లో సంప్రదాయజ్ఞులు వాటిని అనుసరిస్తూ ఉన్నారు. ఉదాహరణకు చెప్పాలంటే రాధాదేవి వ్రతం, స్కంద షష్ఠి ఇలాంటివి. ఇంకా భాద్రపద మాసంలో ఈనాటికి ఎక్కువ మంది గణేష్ చతుర్థి తర్వాత ఆచరిస్తున్నటువంటిది మహాలయ పక్షాలు. ఈ మహాలయ పక్షాలు అనేటువంటిది భాద్రపద మాసానికి సంబంధించి మాత్రమే ప్రత్యేకంగా ఉన్నాయి. మనందరికీ తెలుసు, రెండు రకాలైనటువంటి పక్షాలు, శుక్లపక్షము, కృష్ణపక్షము. నెలలో రెండు ఉంటాయి. అందులో కృష్ణపక్షం, అందులో ఈ మహాలయ అమావాస్య అంటారు, వీటిని మహాలయ పక్షము అంటారు. మహాలయము అంటే మహాలయకారుడు పరమశివుడు, ఆయనకి సంబంధించినటువంటి మహాలయ పక్షాలు. ఏమిటండి ఈ మహాలయ పక్షాలంటే, పూర్వం ఒకసారి కర్ణుడు ఎన్నెన్నో దాన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించేవాడు భూమిలో ఉన్నప్పుడు. అయితే చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళుతూ దారిలో ఏదో తినాలని అనిపించిందట ఆయనకి. తినాలని అనిపించి ఏదో పండుని ఇలా తీస్తే అది బంగారపు ముద్ద కింద మారిపోయిందట. ఏమిటిది, నేను ముట్టుకుంటే బంగారం అయిపోతుందని చెప్పి చాలా ఆశ్చర్యపడ్డాడు. మంచినీళ్ళు తాగుదాం అనుకొని ఒక సరోవరం దగ్గర ఆగేట. ఆగితే అక్కడ కూడా బంగారం కింద మారిపోయింది. దానికి దాహం వేస్తుంది. ఏమిటిదని చెప్పి తండ్రి అయినటువంటి ఆ సూర్యభగవాను అడిగితే, నాయన, నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు అనేక దానాలు చేసావు, కానీ అన్నదానం చేయలేదు. అన్నదానం చేసినటువంటి వాళ్ళకే పరలోకంలో కూడా అవి లభిస్తాయి, నీకు శాంతి లభిస్తుంది, దాహం తీరుతుంది. నువ్వు భూలోకంలో అది చేయలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు ఏది ముట్టుకుని, ఎందుకంటే అనేక దానాలు చేసినటువంటి పుణ్య ఫలితం వల్ల నీకు బంగారం లభిస్తుంది, కానీ నీ దప్పిక తీరటం లేదు, కనుక భూలోకం మళ్ళీ వెళ్ళవలసిందే నువ్వు అని చెప్పి అక్కడికి వెళ్ళి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించు. పితృదేవతలకి తర్పణ కార్యక్రమాలు నువ్వు నిర్వహించటమే కాకుండా చుట్టూ ఉన్నవారి చేత కూడా నువ్వు చేయిస్తే మళ్ళీ స్వర్గలోకపు దారిలో నీకు దాహాద్రివి తీరుతాయి అని సూర్యభగవానుడు చెప్తే, ఈ మహాలయ పక్షాల్లోనే కర్ణుడు భూలోకానికి వచ్చేట. ఈ 15 రోజులు ఆ పితృపక్షాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించాడు, అన్నదానాది కార్యక్రమాలు జరిపించాడని చెప్పి ఒక పురాణంలో చెప్పబడింది. ఇక్కడ మహాలయ పక్షాల్లో పితృదేవతలకి ప్రధానంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఏడాది పొడవునా ఏదో ఒక సందర్భంలో చేయలేనటువంటి అశక్తులు తప్పనిసరిగా ఈ 15 రోజుల్లో పితృదేవతలకి తర్పణాలు గనక విడిస్తే వాళ్ళకి ఉత్తమగతులు లభిస్తాయి. విడిచినందువల్ల వీరు చనిపోయిన తర్వాత కూడా వీరికి ఉత్తమగతులు లభిస్తాయి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి అటువంటి విశిష్టమైనటువంటి తిథులతోటి, మహాలయ పక్షాలతోటి, గణేష్ చతుర్థితోటి కూడుకున్నటువంటిది భాద్రపద మాసం. ఈ మహాలయ పక్షాలతో పాటుగా అనంత పద్మనాభ వ్రతం ఈ భాద్రపద మాసంలోనే చేస్తారు. అలాగే వామన జయంతి ఈ భాద్రపద మాసంలోనే చేస్తారు. వరాహ జయంతి ఈ భాద్రపద మాసంలోనే చేస్తారు. ఇలాంటి అనేక విశేషాలు భాద్రపద మాసంలో ఉన్నాయి.